ఆ రాళ్ళు మాట్లాడుతాయి, ఆ శిల్పాలు నాట్యం చేస్తాయి, ఆ గోడలు చరిత్ర చెబుతాయి. శతాబ్దాల నాటి విజయనగర సామ్రాజ్య వైభవానికి అది సజీవ సాక్ష్యం. అనంతపురం జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రం కేవలం భక్తికి నిలయం మాత్రమే కాదు, అంతు చిక్కని ఇంజనీరింగ్ అద్భుతాలకు వేదిక. అదే లేపాక్షి. నేటికి శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తున్న వేలాడే స్తంభం వెనుక ఉన్న మర్మమేమిటి? రామాయణ కాలంతో ముడిపడి ఉన్న ప్రాముఖ్యత లేపాక్షికి ఉంది. సీతమ్మను అపహరించుకుపోతున్న రావణుడిని అడ్డుకున్న జటాయువు పోరాడి గాయపడి ఇక్కడే పడిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామచంద్రుడు ఆ పక్షిని చూసి కరుణతో లే పక్షి అని పలకరించినందువల్లే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఇక చారిత్రక ఆధారాల ప్రకారం విజయనగర రాజుల కాలంలో పెనుగొండ సంస్థానాధిపతులుగా ఉన్న విరూపన్న, వీరన్న అనే సోదరులు 16వ శతాబ్దంలో ఈ అద్భుత వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. లేపాక్షి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అక్కడి వేలాడే స్తంభం. ఆలయ ముఖమండపంలో ఉన్న 70 రాతి స్తంభాల్లో ఒకటి భూమికి తగలకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. స్తంభానికి నేలకు మధ్య స్పష్టమైన ఖాళీ ఉంటుంది. భక్తులు ఆ స్తంభం కింద వస్త్రాన్ని లేదా పేపరును అటు నుంచి ఇటు తీస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. దీని వెనుక ఉన్న సాంకేతికత నేటికి అంతుచిక్కని రహస్యమే. గతంలో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ రహస్యాన్ని ఛేదించాలనుకొని ఆ స్తంభాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఒక్క స్తంభాన్ని కదిలిస్తే మొత్తం ఆలయ పైకప్పు కదులుతోందని గమనించి భయపడి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. విజయనగర శిల్పుల ఇంజనీరింగ్ నైపుణ్యం ఎంతటిదో చెప్పడానికి ఈ స్తంభమే ఒక గొప్ప ఉదాహరణ. ఆలయానికి కొద్ది దూరంలోనే ఉన్న భారీ నంది విగ్రహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు ఉన్న ఈ నందిని ఒకే భారీ రాతిపై చెక్కడం విశేషం. ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహాల్లో ఒకటి. శిల్ప కళా సౌందర్యంతో పాటు అద్భుతమైన ఆభరణాల అలంకరణ ఈ నంది ప్రత్యేకత. లేపాక్షి కేవలం శిల్పకళకే కాదు, కుడ్య చిత్రాలకు కూడా పెట్టింది పేరు. ఆలయ పై కప్పుపై గీసిన చిత్రాలు 100 ఏళ్లు గడిచినా నేటికి చెక్కు చెదరకుండా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పట్లో కూరగాయలు, పూల నుంచి తీసిన రంగులను ఉపయోగించి రామాయణ, మహాభారత ఘట్టాలను ఎంతో కళ్ళకు కట్టినట్లుగా చిత్రించారు. వీరభద్రుడి వివాహం, శివపార్వతుల గాథలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఆలయ ప్రాంగణంలో ఒక భారీ పాదముద్ర కనిపిస్తుంది. ఇది సీతమ్మ పాదముద్ర అని భక్తులు విశ్వసిస్తారు. విశేషం ఏమిటంటే ఈ పాదముద్రలో ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. లేపాక్షి కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు, అది మన పూర్వీకుల అద్భుత మేధస్సుకు సజీవ సాక్ష్యం. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరడానికి అన్ని అర్హతలు ఉన్న ఈ అద్భుత క్షేత్రం రాబోయే తరాలకు మన సంస్కృతిని, కళా వైభవాన్ని చాటి చెబుతుంది. అనంతపురం గడ్డపై వెలిసిన ఈ శిల్పకళా నీరాజనం ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన అద్భుతం. మీరు చూస్తారు కదూ?